ఎసెన్సియా ఫార్మా కంపెనీ కార్మిక వృత్తులకు నష్టపరిహారం అందించి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. ఐఎఫ్టియు అనకాపల్లి ఎసెన్సియా ఫార్మా కంపెనీ ప్రమాద సంఘటనపై మృతుల కుటుంబాలకు తక్షణ నష్టపరిహారం యాజమాన్యంపై కఠిన చర్యలు డిమాండ్ చేస్తూ నిడదవోలు ఎర్నగూడెం రోడ్డు పశువుల ఆసుపత్రి కొడిలిలో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమం. ఈ సందర్భంగా ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సహాయ కార్యదర్శి ఈమని గ్రీష్మ కుమార్ మాట్లాడుతూ దేశంలో ప్రత్యేక ఆర్థిక మండలిలో నిర్వహిస్తున్న వేలాది పరిశ్రమలో జరుగుతున్న ప్రమాదాలు, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మిక చట్టాలు రద్దు చేసి నూతనంగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ల దుష్పరిణామాలలో భాగంగానే కార్మికుల బలిదానాలు జరుగుతున్నాయని, కార్మికుల భద్రత కోసం యాజమాన్య చర్యలను పర్యవేక్షించి కార్మిక శాఖ పర్యవేక్షణ అధికారాన్ని తొలగించిన ఫలితంగా నిన్నటి ప్రమాదమన్నారు. ప్రమాదంలో మరణించిన కార్మికులకు యాజమాన్యం ₹1 కోటి, ప్రభుత్వం ₹1 కోటి క్షతగాత్రులకు చెరో 50 లక్షలు అందజేసి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఐఎఫ్టియు జిల్లా కమిటీ సభ్యులు తిపార్తి వీర్రాజు మాట్లాడుతూ ప్రతి 6 నెలలకు పరిశ్రమలోని బాయిలర్లు, రియాక్టర్లు తదితర ఫిట్నెస్ పరీక్షల నిర్వహణలో అశ్రద్ధ కారణంగానే నేడు కార్మికులు బలయ్యారన్నారు. నిన్నటి రోజున మధ్యాహ్నం 2 గంటలకి అనకాపల్లి జిల్లా అనకాపల్లి ప్రాంతంలో ఫార్మా కంపెనీలో ప్రమాదం సంభవించింది. ఈ సందర్భంగా నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇంకా కొనసాగుతున్న ఇప్పటి వరకు ఈ సమయం వరకు కూడా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు 22 మృతులు కార్మికులు మృతదేహాలు అందులో నుంచి బయటపడ్డాయి. 41 మంది కార్మికులు క్షతగాత్రులుగా ఇవాళ వైజాగ్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. అయితే దీనంతటికీ ప్రధానమైనటువంటి కారణం ఫ్యాక్టరీల్లో కార్మిక చట్టాలు, కార్మికుల భద్రతకు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి రక్షణ చర్యలు యాజమాన్యాలు తీసుకోకపోవడం అనేటువంటిది ప్రధానమైనటువంటి కారణం. దశాబ్దాల క్రితం భోపాల్లో జరిగినటువంటి ఒక ఫ్యాక్టరీలో మిక్కు గ్యాస్ విడుదలయ్యి వేలాది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ కూడా ఆ ప్రమాదానికి సంబంధించినటువంటి దుష్ఫలితాలని అక్కడ కార్మిక వర్గం అనుభవిస్తూనే ఉన్నారు. చాలా మంది ఆ సంఘటన నుంచి సవ్యంగా అనారోగ్యాల నుంచి పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి సంఘటనలు దేశవ్యాప్తంగా వివిధ ఫ్యాక్టరీల్లో అనేక ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ప్రధానమైనటువంటి కారణం ఆయా ఫ్యాక్టరీల్లో కార్మిక చట్టాలు అమలు జరగకపోవడం, కార్మిక శాఖ పర్యవేక్షణ లేకపోవడం, ప్రభుత్వాలు ఏ విధమైనటువంటి ప్రమాద నివారణ కానీ యాజమాన్యాలు అనుసరించాల్సిన విధానాల మీద కానీ సరైనటువంటి పర్యవేక్షణ లేకపోవడం అనేటువంటిది ప్రధానమైన కారణం. ఇప్పటి వరకు మొత్తం భారతదేశంలో స్పెషల్ ఎకనామిక్ జోన్లుగా పిలువబడేటువంటి 19 జోన్లు ఇక్కడ ఇవాళ నిర్వహణలో ఉన్నాయి. ఈ ఆర్థిక మండలిలో 10 నుంచి 30 వరకు కూడా ఫ్యాక్టరీలు నడుస్తూ ఉన్నాయి. నిన్న ఏదైతే ప్రమాదం జరిగిందో ఈ ఫార్మా కంపెనీలో ఆ ప్రాంతంలో సుమారుగా 30 కంపెనీలకు పైగా ఉన్నాయి. కానీ ఏదైనా ప్రమాదం జరిగితే దాని నుంచి రక్షించడానికి మాత్రం ఒకే ఒక్క ఫైర్ ఇంజిన్ ఉందనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి ఈ ఫ్యాక్టరీలో స్లాబ్ కూలిపోయినటువంటి కారణంగా 22 మృతదేహాలు ఇప్పటిదాకా బయటపడ్డాయి. కార్మికులు చనిపోయినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి, అలాగనే క్షతగాత్రులు ఎవరైతే ఇప్పుడు ఇంకా వైద్యం చేయించుకుంటా ఉన్నారో వారికి ₹50 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ సర్జన్లో కార్మిక చట్టాలు అమలు జరగటం లేదు, అమలు జరపాల్సిన అవసరం లేదని చెప్పేసి అటు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దగ్గర నుంచి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వరకు కూడా చాలా యాజమాన్యాలకి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. సంఘాలు కూడా పెట్టుకోవడానికి వీల్లేదనేటువంటి పరిస్థితుల్లో కార్మిక చట్టాలను అక్కడ అమలు చేస్తా ఉన్నారు. ప్రధానంగా మోడీ గారు తీసుకొచ్చినటువంటి కార్మిక 4 లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో వీటి దుష్పరిణామంగానే దీన్ని చూడాలని చెప్పేసి ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నాం. కార్మిక సంఘాలు ఉన్నప్పుడు మాత్రమే అక్కడ యాజమాన్యాలు కార్మికులకు అనుకూల విధానాలు అవలంబిస్తాయి. కార్మికులకి కనీస వేతనాలతో కానీ అలా భద్రత కానీ రక్షణ కానీ అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలు అక్కడ లభిస్తున్నటువంటి సందర్భం. ఎప్పుడైతే కేంద్రం చట్టం తీసుకొచ్చి ఇక్కడ కార్మిక సంఘాలు ఉండడానికి వీల్లేదు, ఆ ప్రత్యేక ఆర్థిక మండలిలో అనేటువంటి చెప్తా ఉన్నారు, అప్పటి నుండి కూడా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ చట్టాల్లో చెప్తున్నది కార్మిక శాఖ అధికారులు ఏ ఫ్యాక్టరీ మీద కూడా వారంతటి వారు పర్యవేక్షణ ఇన్స్పెక్షన్కి వెళ్ళడానికి వీల్లేదనేటువంటి ఒక నిబంధన ఉంది. ఆయా యాజమాన్యాలు మా ఫ్యాక్టరీని
మీరు ఒకసారి ఇన్స్పెక్షన్ చేయండి అని చెప్పేసి యజమానులు పిలిచినప్పుడు మాత్రమే కార్మిక శాఖ అధికారులు వెళ్ళాలి తప్ప వారంతటి వాళ్ళు అక్కడ ఇన్స్పెక్షన్కి వెళ్ళడానికి వీల్లేదని కొత్త చట్టం చెప్తా ఉంది. దీని ఫలితంగానే ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండాలంటే కేవలం ప్రభుత్వమే కాదు, యాజమాన్యం నుంచి కూడా కార్మిక కుటుంబాలకి నష్టపరిహారాలు చెల్లించినప్పుడు మాత్రమే యాజమాన్యాలు రక్షణ చర్యలు అవలంబిస్తాయని, కార్మిక చట్టాలకి కార్మికుల ప్రాణాలకి రక్షణ కల్పించే విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ తక్షణమే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే ఈ రోజు ఉదయం విశాఖ కలెక్టర్ గారు ఒక హామీ ఇవ్వడం జరిగింది. మృతుల కుటుంబాలకు ₹1 ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని. మీరు చిన్న చిన్న విషయాలకే మీడియాలకు ముందర వచ్చి చెప్తా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు కదా. కేవలం ₹1 అవినీతి, ₹100 కోట్ల అవినీతి జరిగినప్పుడు కూడా మీరు మీడియా ముందర మాట్లాడుతూ ఉన్నారు. చిన్న చిన్న ప్రారంభోత్సవాలకు కూడా మంత్రులు పెద్ద ఎత్తున హాజరవుతా ఉన్నారు. కానీ ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు ఈ నష్టపరిహారాన్ని ప్రభుత్వ పరంగా మీరెందుకు ప్రకటించలేకపోతా ఉన్నారు? ప్రభుత్వ అధికారుల ద్వారా కాకుండా కార్మిక శాఖ మంత్రులు లేదా ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా మౌనంగా ఉన్నారు. కేవలం బాధను వ్యక్తం చేస్తా ఉన్నారు తప్పితే వారి నోటితోటి వారు మేము చెల్లిస్తాము, వీళ్ళకి యాజమాన్యాల మీద చర్యలు తీసుకుంటాం, కార్మిక కుటుంబాలకి న్యాయం చేస్తాం అనేటువంటి మాట మాత్రం ఇప్పటిదాకా ప్రకటించలేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తక్షణమే వారు ఏదైతే చేయదలుచుకున్నారో దాన్ని ముఖ్యమంత్రి గాని, ఉప ముఖ్యమంత్రి గాని, కార్మిక శాఖ మంత్రి గాని ప్రకటించాలని చెప్పేసి యాజమాన్యాలను కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. కృష్ణ కుమార్, భారత కార్మిక సంఘాల సమాఖ్య, IFTU ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సహాయ కార్యదర్శి. ఏదో జరిగిందో ఫార్మా కంపెనీలో అక్షతాపురంలో, వైజాగ్ అక్షతాపురంలో ఫార్మా కంపెనీలో రియేటర్ పైన 20 మంది పైన చనిపోయారు, 22 మంది పైన చనిపోయారు. ఒక 50 మంది పైగా యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చేతులు అనే రకమైన ఇబ్బందులు తగిలి హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళు ఎవరైతే ఏ కుటుంబాలతో ఉన్నాయో, ఏ ఫ్యాక్టరీని నమ్ముకుని ఉన్నారో ఆ ఫ్యాక్టరీ వారు ₹1 గవర్నమెంట్ వారు ₹1, అలాగే కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళకి, దెబ్బలు తగిలిన వారికి ఫ్యాక్టరీ వారు ₹50 లక్షలు, అలాగే గవర్నమెంట్ వారు ₹50 లక్షలు. అంటే మనిషికి దెబ్బలు తగిన వాళ్ళకి ₹1, వాళ్ళకి చనిపోయే కుటుంబాలకు ₹2 కోట్లు. ఎందుకంటే మీరు 2 కోట్లు ఇచ్చినా 10 కోట్లు ఇచ్చినా ఆ మనిషి తిరిగి రాడు. అంటే వయసులో ఉన్న వాళ్ళు చాలా మంది చనిపోయారు. ఆ కుటుంబాలు న్యాయం చేయాలి ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పుడున్న పాలకవర్గం ప్రభుత్వం ప్రతిపక్షం లేని పార్టీ, ప్రతిపక్షం అడగడానికి కూడా ప్రతిపక్షం లేదు. అందుకే రేపు పొద్దున్న ప్రతిపక్షంతో కానీ వేరే ఒక పార్టీలతో కానీ మీరు మాట్లాడిపించుకోకుండా మీరు గవర్నమెంట్ ద్వారా మీరు కార్మిక శాఖ మినిస్టర్ని బట్టి ₹1 ప్రకటించి, అలాగే ఆ ఏదైతే ఫ్యాక్టరీ యజమాని ఉందో ఆ యజమాని ద్వారా ₹1 వదిలించేసి ఆ ₹2 కోట్ల కూడా ఆ ప్రభుత్వం ద్వారా వాళ్ళకి ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాలు ₹2 కోట్ల ఇప్పించాలని, ఎవరైతే ప్రమాదం వస్తూ కాలు చేసి హాస్పిటల్లో ఉన్నారో వారికి ప్రైవేట్ వైద్యం చేపించి ₹1 ప్రైవేట్ హాస్పిటల్ మంచి వైద్యం చేపించి వాళ్ళకి ₹1 నష్టపరిహారం ఇవ్వాలని IFTU ద్వారా నేను డిమాండ్ చేస్తాను.